తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. బగబగమండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత చల్లని కబురందించింది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్న వేళ ఉపశమనం కలిగించేలా వర్షాల రాక ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో కేరళతో పాటు తమిళనాడులో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మేఘాలు కమ్ముకొని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ చల్లటి గాలులు, వాన చినుకులు మరో వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించబోతున్నాయి. నిజానికి ఈ ఏడాది ఋతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. సాధారణంగా మే నెలాఖరులోనే రావాల్సిన వానలు జూన్ మొదటి వారంలో కేరళకు చేరుకున్నాయి. మే 26వ తేదీ నాటికే ఇవి వస్తాయని అధికారులు మొదట అంచనా వేసినప్పటికీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఆలస్యం జరిగింది. ఆలస్యంగా వచ్చినా కూడా ప్రస్తుతం కేరళలో వర్షాలు జోరుగా సాగుతున్నాయి. అలప్పుల, కొట్టాయం, ఎర్నాకుళం వంటి జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. అక్కడ జనజీవనం పూర్తిగా తడిసి ముద్దైంది. పరిస్థితిని గమనించిన వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళ సరిహద్దులో ఉన్న తమిళనాడులో కూడా వానల ప్రభావం గట్టిగానే కనిపిస్తుంది. అక్కడ దాదాపు 15 జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. ఈ ఋతుపవనాలు వేగంగా కదులుతూ త్వరలోనే ఏపీ, తెలంగాణ వైపు రాబోతున్నాయి. వారం రోజుల్లోగా తెలుగు నేలను ఇవి తాకడం చాలా ఖాయంగా కనిపిస్తోంది. ఎండల దెబ్బకు నీళ్లు లేక ఎండిపోతున్న చెరువులు, కుంటలకు ఈ వానలు కొత్త ప్రాణం పోయినున్నాయి. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఏడాది వర్షపాతం సాధారణం కంటే కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ సీజన్ మొత్తంలో దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షపాతమే నమోదు కావచ్చు. ఎల్ నినో పరిస్థితులు ప్రస్తుతం జూన్ నెలలో బలహీనంగా ఉన్నాయి. ఇవి సెప్టెంబర్ నాటికి మరింత బలంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల వర్షాలు కొంత తగ్గే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి మాత్రం ఈ వానల రాక ఎండల నుంచి పెద్ద ఉపశమనం ఇస్తుంది. రైతు లోకం కూడా ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తుంది. వానల రాకతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు రైతులు. విత్తనాలు చల్లడానికి, పొలాలు సిద్ధం చేసుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతుంది. ఎండల తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయిన సామాన్య ప్రజలు ఇప్పుడు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. మరో కొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారబోతుంది.